ఇండియాపై భారీ సుంకాలు విధించిన వ్యక్తికి సీఎం సలాం. ఇండియాపై భారీ సుంకాలు విధించిన అమెరికాలోని భారతీయులకు ఇబ్బందులు కలిగించే నిర్ణయాలు తీసుకుంటున్న, ఇష్టారీతిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న, భారత్పై ఆధిపత్యాన్ని చెలాయించాలని ప్రయత్నిస్తున్న వ్యక్తికి రేవంత్ రెడ్డి సలాం కొట్టాడు. అతని సముచిత రీతిన గౌరవించాడు. అతను ఎవరో ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా. ఎస్, అతనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన్ని గుర్తిస్తూ ప్రపంచంలో ఎవరు చేయని పని రేవంత్ రెడ్డి చేశాడు. హైదరాబాద్లో అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలో ఉన్న రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టాలని నిర్ణయించాడు. తన నిర్ణయాన్ని విదేశాంగ శాఖకు, అమెరికన్ కాన్సులేట్ కార్యాలయానికి తెలియజేయబోతున్నాడు. ఇదొక్కటే కాదు, నగరంలోని మరికొన్ని రోడ్లకు, జంక్షన్లకు కూడా అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీల పేర్లు, పారిశ్రామికవేత్తల పేర్లు పెడుతున్నాడు. ఈ తిప్పలు దేనికంటే తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికట. తెలంగాణను గ్లోబల్ మ్యాప్లో మరింత ప్రముఖంగా నిలబడడానికి, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి రేవంత్ రెడ్డి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా యుఎస్ కాన్సులేట్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ, ప్రముఖ రోడ్లకు గూగుల్ స్ట్రీట్ వంటి పేర్లను పెట్టాలని సంకల్పించాడు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో రోడ్లకు నామకరణం చేసే నిర్ణయం తీసుకున్నాడు. ముఖ్యమంత్రి నిర్ణయాల్లో అత్యంత కీలకమైంది. పద్మభూషణ్ రతన్ టాటా పేరు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ వద్ద రావిర్యాల నుంచి ప్రారంభమై ఫ్యూచర్ సిటీని అనుసంధానం చేసే 100 మీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రావిర్యాల ఇంటర్చేంజ్కు టాటా ఇంటర్చేంజ్ అని పేరు పెట్టారు. ఈ నిర్ణయం ద్వారా రతన్ టాటాకు సముచిత గౌరవం దక్కుతుందని సీఎం భావిస్తున్నాడు. ప్రముఖ అంతర్జాతీయ టెక్ కంపెనీల సేవలను గుర్తించేలా, వారికి గౌరవం ఇచ్చేలా రోడ్లకు పేరు పెట్టాలని సీఎం నిర్ణయించాడు. ఢిల్లీలో ఇటీవల జరిగిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించాడు. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సేవలను గుర్తిస్తూ ఒక ముఖ్య రహదారిని గూగుల్ స్ట్రీట్ అని పేరు పెడతారు. వీటితో పాటు మైక్రోసాఫ్ట్ రోడ్డు, విప్రో జంక్షన్ వంటి పేర్లను కూడా ప్రధాన రహదారులు జంక్షన్కు పెట్టేందుకు ప్రభుత్వం పరిశీలిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిన వ్యక్తులు, కంపెనీల పేర్లను రోడ్లకు పెట్టడం ద్వారా వారికి సముచిత గౌరవం దక్కుతుందని, ఆ రోడ్లపై ప్రయాణించే వారికి ఇది స్ఫూర్తివంతంగా ఉంటుందనేది ముఖ్యమంత్రి ఉద్దేశం. ఈ వినూత్న నిర్ణయం ద్వారా హైదరాబాద్ భవిష్యత్తులో గ్లోబల్ టెక్నాలజీ హబ్గా మరింత బలోపేతమవుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఈ నామకరణం నిర్ణయంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, ఇతర పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఈ నిర్ణయంపై రాష్ట్ర బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించాడు. ముందుగా హైదరాబాద్ పేరును భాగ్యనగరగా మార్చాలని డిమాండ్ చేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వం పేర్లు మార్చాలనుకుంటే చరిత్రను, వారసత్వాన్ని గుర్తు చేసేలా పేర్లు పెట్టాలని, అంతే తప్ప ఎవరు ట్రెండింగ్లో ఉంటే వారి పేరు పెట్టాలనుకోవడం సరికాదని మండిపడ్డాడు.